అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా వ్యవసాయంలో భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవమవుతున్నాయి. వస్తున్న దిగుబడుల కన్నా వేస్తున్న రసాయన ఎరువులే అధికం. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులను తీయాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువులంటే ఒక పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్ను జగిత్యాల వ్యవసాయ కళాశాల విద్యార్థులు శిక్షణలో భాగంగా తయారు చేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వలన పర్యావరణానికి హాని కలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, భూమిలో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా భూసారం క్షీణించడం, భూభౌతిక లక్షణాలు కనుమరుగవ్వడం, పంట నాణ్యత దెబ్బతినడం, దిగుబడి పడిపోవడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటూ రైతన్నను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. అయితే ఈ ఎరువులు అందరికీ అందుబాటులో లేకపోవడం ఒక ఎత్తైతే, అన్ని వనరులున్నా వాటిని ఎలా తయారు చేయాలో సరైన అవగాహన కొందరికి లేదు. అందుకే కొంతమంది రైతులు, చదువుకున్నవారు వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీని స్వయం ఉపాధిగా మలుచుకున్నారు. అయితే జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు కూడా చదువులో భాగంగా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారని వివరాలు తెలియచేస్తున్నారు. డాక్టర్ తిరుపతి గారి మాటల్లో తెలుసుకుందాం. మన వ్యవసాయ విద్యలో భాగంగా చివరి సంవత్సరం విద్యార్థులకు మన వ్యాపారవేత్తలుగా మార్చాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో ఏ విధమైన కష్ట నష్టాలు, అదేవిధంగా వాళ్ళు సొంతగా వ్యవసాయం తర్వాత పరిశ్రమలు చేసుకోవాలంటే ఎటువంటి మనకు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్న భాగంగా మనకు ఈ ఏఈఎల్పి అనేది యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో వ్యవసాయ కళాశాల జగిత్యాలలో భాగంగా మనకు వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల నుంచి మనము ఈ కంపోస్ట్ తయారీ పైన మనకు ఒక యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఈ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతము మనము చూస్తున్నాము భూసారం అనేది చాలా రకాలుగా మనం ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడము, మనము సేంద్రియ ఎరువులను అనేది తగ్గించుకోవడము, సేంద్రియ ఎరువుల వాడకము, అదేవిధంగా దాని అవైలబిలిటీ అనేది అంటే ఆ లభ్యత అనేది చాలా తక్కువగా ఉండడం వలన రైతు సోదరులు ఎక్కువగా మనకు రసాయన ఎరువులపైన ఆధారపడడం ద్వారా అటు పంటకు హెల్త్, అదేవిధంగా నేల యొక్క ఆరోగ్యం అనేది కూడా పూర్తిగా దెబ్బతింటుంది. సో మనకు పంట వ్యర్థాలు అయిపోయిన తర్వాత, అంటే పంట కోసిన తర్వాత ఏవైతే పంట వ్యర్థాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా రైతు సోదరులు దాని లోపల కలియదున్నకపోవడం వల్ల మనకు భూసారం అనేది క్షీణించిపోవడము, అదేవిధంగా వాటి వ్యర్థాలు అనేది కాల్చేసడం వల్ల మనకు వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడుతుంది. సో మనకు ప్రస్తుత పరిస్థితులలో మనకు పూర్తి స్థాయిలో లైవ్ స్టాక్ అంటే మనకు పశు సంపద లేకపోవడం వల్ల రైతు సోదరులు మనకు ఈ ఆర్గానిక్ మాన్యూర్ సంబంధించి అంటే ఎఫ్ఐఎం కానీ లేదంటే పశువుల పెంట ఇటువంటి వాటి సంబంధించి మన రైతులు పొలాలకు తరలించలేకపోతున్నారు. సో మనము ఏదైతే ఈ పంట వ్యర్థాలు ఉన్నాయో వాటిని మనము కంపోస్ట్గా మలుచుకొని దాని లోపలే ఉన్న పోషకాలను మన భూమికి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వానపాములతోటి ఎరువులు తయారు చేయడము, తక్కువ సమయంలో మనం పంట వ్యర్థాలను అనేది వివిధ రూపాలుగా వర్మి కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం అనేది ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఒక 11 మంది విద్యార్థులు మనకి ఈ యూనిట్లో వర్క్ చేస్తారు. దీంట్లో వీళ్ళు ప్రధానంగా ఏదైతే పంట వ్యర్థాలు ఉన్నాయో వాటిని మన పంట వ్యర్థాలను మనకు ఫామ్లోను, అదేవిధంగా రైతుల పొలాల్లోకి వెళ్ళి మనం సేకరించుకొని దాంతోపాటుగా పశువుల పేడను కూడా సేకరించుకొని వివిధ దశల్లో అంటే మొదటిగా ఎక్కడి నుంచి మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ఏ విధంగా వానపాముల ఎరువులు అనేది తయారు చేసుకోవాలి, మనము ఎప్పుడు ఈ వానపాములను దాని లోపలికి విడుదల చేయాలి, ఏ విధంగా మనము వానపాముల ఎరువు పూర్తి స్థాయిగా ఏర్పడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళే ప్రత్యేకంగా ఫీల్డ్లో దిగేసి మనకు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఒక 90 రోజులకు వానపాములు రెడీ అయిన తర్వాత, ఎరువులు రెడీ అయిన తర్వాత దాంతోపాటుగా మార్కెటింగ్. సో మనకు
మార్కెటింగ్ అనేది చాలా కీలకమైన అంశము. మనం ఏదైనా ప్రోడక్ట్ అంటే ఏదైనా మనం పండించిన తర్వాత దానిని మార్కెటింగ్ చేసుకోకపోతే మనకు ఎటువంటి నష్టాలు జరుగుతుంది, మనకు లాభాలు అంటే ఏ విధంగా మనము చేయొచ్చు అనే విధంగా దాని గురించి కూడా మార్కెటింగ్ అనేది కూడా వాళ్ళే చేస్తారు. అంటే మనకి ఎంత ఖర్చు అయింది, అదేవిధంగా మనం ఒక కేజీ వానపాము ఎరువు కానీ ఒక క్వింటాల్ వానపాము ఎరువు కానీ ఎంతవరకు అమ్మితే మనకు ఎంత లాభం వస్తుంది అనేది పూర్తిగా వాళ్ళు డిసైడ్ చేసేసుకొని టోటల్గా విద్యార్థులు వారి స్వహస్తాలతోటి ఇదంతా తయారు చేసుకొని చివరిగా మనకు మార్కెటింగ్ చేసిన వివిధ రకాల ఎంటర్ప్రైనర్స్ కానీ లేదు అని అనుకుంటే ఎక్కడైతే రైతు సోదరులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారో వాళ్ళకు కానీ వివిధ రూపాల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళకి ఈ అంశాన్ని చేరవేయడము, అదేవిధంగా వాళ్ళకు ఇక్కడ మనకు వర్మి కంపోస్ట్ అవైలబుల్ ఉంది, మేము ఈ ఎటువంటి వర్మి కంపోస్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు అనేది పూర్తి స్థాయిలో విద్యార్థులు అనేది వాళ్ళకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మనము ఇక్కడ వర్మి కంపోస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆల్మోస్ట్ వర్మి కంపోస్ట్ అనేది ఇప్పుడు మనకు రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఆల్రెడీ రైతు సోదరులకు కూడా అక్కడక్కడ మనము ట్రైనింగ్స్ అనే శిక్షణ కార్యక్రమాలను వర్మి కంపోస్ట్ దాని ఉపయోగాలు, అదేవిధంగా వర్మి కంపోస్టే కాకుండా వర్మి వాష్ అనే ఒక జీవ పదార్థాన్ని అంటే మనకు లిక్విడ్ ఫర్టిలైజర్ టైప్గా మనము ఉపయోగించుకొని దాని ద్వారా కూడా మనం ఏ విధంగా మొక్కల పెరుగుదలను ఇంప్రూవ్ చేయొచ్చు అంటే పెరుగుదలను తోడ్పడవచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు అనేది నేర్చుకొని భవిష్యత్తులో వాళ్ళు వ్యవసాయం విద్య అయిపోయిన తర్వాత కేవలం ఉద్యోగాల మీద ఆధారపడకుండా వాళ్ళు కూడా సొంతంగా ఒక అంకుర పరిశ్రమలు కానీ లేదంటే వాళ్ళు ఒక చిన్నగా పరిశ్రమ ఏర్పాటు చేసుకొని అంటే వ్యర్థాలను తగ్గించుకొని మనము వివిధ రూపాల్లో వ్యర్థాన్ని కంపోస్ట్గా మార్చుకోవడం, అదేవిధంగా ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుంది.